ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. తాడిపత్రి నుంచి సీఎం వెంకటగిరికి బయలుదేరారు. ఇవాల్టి నుంచి మరోసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జగన్ తాడిపత్రిలో ఎన్నికల సభలో పాల్గొన్నారు. వెంకటగిరిలో సభ ముగిసిన అనంతరం కందుకూరులో పర్యటించబోతున్నారు సీఎం. ఇక ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. రేపు చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండేపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు అంతిమ మెరుగులద్దారు. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు తెలిపాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నెల్లూరు నుంచి దేవకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవకుమార్, మరి కాసేపట్లో సీఎం జగన్ వెంకటగిరి సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభ నుంచి అటు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, అటు ప్రతిపక్షాలపై ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉంది? ఝాన్సీ, కొద్దిసేపటి క్రితమే తాడిపత్రిలో బహిరంగ సభను ముగించుకొని కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ హెలికాప్టర్లో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన వెంకటగిరికి చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత త్రిభువని సెంటర్లో బహిరంగ సభలో ప్రజలకు తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. అయితే ఇప్పటికే అన్ని ఇక్కడున్న వైసీపీ నాయకులంతా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఎండ అయినా సరే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా జగన్ ప్రసంగంలో అయితే నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రచారాన్ని ఈ రోజు నుంచి చేపట్టడం జరిగింది జగన్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో 40 నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించే విధంగా ఎన్నికల ప్రచారాన్ని డిజైన్ చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో అంటే మొత్తం రోజుకు ఒక 3 నియోజకవర్గాల్లో ఈ బహిరంగ సభలను నిర్వహించడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో ఒకటి, అదేవిధంగా కోస్తాలో ఒకటి, రాయలసీమలో ఒకటి, ఈ విధంగా ఎన్నికల ప్రచారాన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో జగన్ అందులో భాగంగా ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గానికి రానున్నారు. వచ్చిన తర్వాత త్రిభువని సెంటర్లో ఈ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలన్నింటిని కూడా అమలు చేశాము, మాట ఇస్తే తప్పము, మడమ తిప్పము అనే విధంగా తన గత ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అమలు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధిని కావచ్చు ఏ విధంగా అమలు చేస్తారనేది ప్రజలకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో కూడా కంపేర్ చేస్తా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇచ్చారో, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారో వాటిలన్నింటినీ కూడా ఎలా అమలు చేశాము, అదేవిధంగా కష్టకాలంలో కరోనా ఉన్నప్పుడు కూడా పథకాలను కూడా వేటిని కూడా నిలుపుదల చేయకుండా పథకాలన్నింటినీ కూడా అమలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా అటు అభివృద్ధి పథకాలు కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాము. కాబట్టి 95% అమలు చేశాం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకే ఓటు వేస్తే మరిన్ని మెరుగైన పథకాలతో పాటు అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తాము, ప్రజలు కూడా అభివృద్ధి చెందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా జగన్ చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న మేనిఫెస్టోలో 9 హామీలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా మెరుగ్గా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేశాను, అందరికీ కూడా లబ్ధి చేకూరింది, కాబట్టి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఇప్పుడే జగన్ హెలికాప్టర్లో రావడం జరుగుతుంది. మనకు విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూడొచ్చు జగన్ ఇక్కడ ఉన్న హెలిప్యాడ్ దగ్గర కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, అదేవిధంగా మరికొందరు నాయకులు కూడా ఆయనకు ఇక్కడ ఘనస్వాగతం పలికిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి త్రిభువని సెంటర్కి చేరుకోవడం జరుగుతుంది. అయితే చేరుకున్న తర్వాత ఇక్కడ ఆయన ప్రసంగంలో మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్లు అతను మేనిఫెస్టోలోని
99% వరకు కూడా అన్ని పథకాలను అన్ని హామీలను అమలు చేశారు. కాబట్టి వైసీపీగా ఓటు వేస్తే ఇంకా మెరుగైన పథకాలను అందించడం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి చెందించడం కానీ చేస్తాము. ఒకవేళ మీరు కానీ టీడీపీకి కానీ ఓటు వేస్తే, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తే పూర్తిగా మోసపోతారు. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. కాబట్టి అందరి ప్రజలందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేయాలని కూడా అభ్యర్థించడం జరుగుతుంది. అయితే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో కొన్ని పథకాలు అయితే ఏదైతే ఉన్న అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా చేయూత కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల పెంపు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలన అంటే జగన్ పాలన ఏ విధంగా ఉందనంటే ఎలా ఉందని ఎవరినైనా అడిగినా కూడా ఈ సంక్షేమ పథకాలే గుర్తొస్తాయి. అదే ఒక చంద్రబాబు నాయుడు పాలన ఏ విధంగా ఉందంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు, మోసాలు తప్ప వెన్నుపోలు తప్ప అని కూడా ఆయన ప్రజలకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ విధంగా తన ప్రసంగాన్ని అన్నిటి కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి తన ఓట్లను వేయాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఆయన బహిరంగ సభలో ప్రచారాన్ని చేపడుతున్నారు. అదేవిధంగా ప్రజలను కూడా ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది. ఝాన్సీ, అలాగే దేవకుమార్, మొత్తం ఎంతమంది జనం ఈ సభకు వచ్చే అవకాశం ఉంది? అలాగే భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అయితే ఒక పక్క మనం చూస్తూ ఉన్నాము, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయినా కూడా సీఎం జగన్ మీద అభిమానంతో అనేక మంది కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు, ఎక్కువ మంది కూడా వేలల్లో కూడా ఈ సభకు ఇక్కడ ఇచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు భారీగా వస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు, అలాగే ప్రజలు కూడా ఎంతో అభిమానంతో ఈ ఎండను తట్టుకుంటూ కూడా ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఎంతో ఆసక్తిగా ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరొక పక్క చూస్తే ఇప్పటికే ఈ భారీగా ప్రజలు వస్తున్న క్రమంలో అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వందల మంది ఇక్కడ పోలీసులు అయితే సిఐ స్థాయి నుంచి కూడా డిఎస్పీ స్థాయి నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డు కావచ్చు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల దాడులు జరిగాయి కాబట్టి అలాంటి సంఘటనలు ఏవి కూడా పునరావృతం కాకుండా పోలీసులు కూడా అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఝాన్సీ, రైట్. అలాగే దేవకుమార్, మనం చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే హెలికాప్టర్ ద్వారా సీఎం జగన్ అక్కడికి వచ్చారు. సుమారుగా ఎన్ని గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో సభ ప్రారంభం కాబోతోంది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అయితే ఝాన్సీ, వాస్తవానికి ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది అండ్ 1:10 ఇక్కడ వెంకటగిరి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అక్కడ నుంచి త్రిభువన సెంటర్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే సుమారుగా ఇప్పుడు మనం చూస్తే గంట లేటుగా వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఇప్పుడే దిగిన తర్వాత ఆయన్ని రామ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మరికొందరు నాయకులందరూ కూడా ఆయన ఘనస్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ నుంచి అంటే కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఆయన ప్రసంగించాల్సిన బహిరంగ సభకు ఏర్పాటు చేసిన స్థలం ఉంది. అక్కడికే ఆయన వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆయన ఒక 20 నిమిషాల్లోనే ఈ సభ అంతా కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు, ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆయన సీఎం జగన్ చేపడుతున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగాన్ని పూర్తిగా వినేందుకు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఝాన్సీ, రైట్. థ్యాంక్ యూ దేవకుమార్.